ప్రార్థన. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవానికి వెలది స్తోత్రం ప్రభా తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీ బంగారు పాదాల చెంత చేరి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మరి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు. నాన్న ప్రభు, ఈ ఆరాధన అంతా కూడా నీ నా మహిమతమే ఘనముగా మర్యాదగా జయకరంగా మీరు జరిగించండి. వచ్చిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ వాక్యం ధర బిడ్డలు మీరు బలపరచమని బతిమాలు వేడుకుంటున్నాను. నీ దేన సేవకుడు నన్ను సిరువు చట్టం వరకు వచ్చుకొని నా నోటిని నాలుకను నీ ఆధీనం తీసుకొని నీ వాక్యం ధర మాతో మాట్లాడండి. నీ వాక్య ప్రజలు కఠినంగా బోధిస్తున్నామా నాకు బోధపడిన బిడ్డలకు నీ వాక్యం ధర మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ఇక్కడ చేయని ప్రతి ఒక్కరిని మీరు దీవించి వస్తాను. యేసు పరిశుద్ధనామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగున కాక. ఉదయారాధనకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరము కలిసి దేవుని మహిమపరచులాగన 69వ కీర్తన సర్వదేశములారా శ్రీయేసే దేవుండు అనేటువంటి పాట మనం పాడుకుంటూ మనం ఈ ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. 69వ కీర్తన. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, ఓర్వేనో చాహముతో గురు స్తోత్రము చేయను రండి. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, ఆ ప్రభువే దేవుండు, అధిక స్తోత్రార్హుండు. భూ ప్రజలందరినీ ముట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, మనము దేవుని వారమును మరియా యన ప్రజల, మనయమునా గణ ప్రభువు, మనయమునా గణ ప్రభువు, నెనరతో మేపడి గోరెలము. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, కృతజ్ఞతార్పణలు కొల్లగను చెలింప, నాతనియా వరణములో నది వినయముతో చేరండి. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, ఆయన దయామయుడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమ సత్యం, ఆయన ప్రేమ సత్యం, మనవరతంబుండును నిజమే. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, శుభనామం మదినుచి ప్రభునామం స్తుతించి, గణనామం అతిభక్తి, గణనామం అతిభక్తి, అనయము గొలుగుడి జనులారా. సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, పితృపుత్ర
పవిత్రాత్మకును ప్రియ మహిమా మగుగాక. ఆదిని నుండిన రీతి ననవరతంబుండునుగాక. సర్వాదే సములారా శ్రీ యేసే దేవుండు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని దగ్గర చేరుదను. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభుని యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను పోకొందు నన్ను కొంటేనే. నీవు నా పాపదోషము పరిహరించి యోనావు. మా సృష్టికర్తవు విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపలము మేము స్వాభావికముగా పాపలమనియు అపవిత్రమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరోధముగా పాపము చేస్తామని మీద ఒప్పుకొనుచు ఉన్నాము. కావున మేము మా ప్రభుని యేసుక్రీస్తు నిమిత్తమున మీ కృపను వెదకొచ్చు వేడుకొనుచు మితిలేని కనికరముల మీ యొద్దకు ఆశ్రమకే వచ్చుచూ ఉన్నాము. మా కొరకు చనిపోటికే మీ జనతే కుమార్నిచ్చిన మిగిలిన కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము మీ కృప చేత నిత్య జీవం పొందినట్లు మిమ్మల్ని గూర్చియు మీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును మీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధ ఆత్మ వల్ల వృద్ధి పొందిపమని మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు ఉన్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోయి ఇతనేక కుమార్నిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమించుచూ ఉన్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చచ్చు, వారికి తన పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. త్రితుము తర్వాతి మూడవ ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభ గీతము. నేను ఏకాకిని బాధపడేవాడును, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నింటినీ క్షమించుము. యెహోవా, నా ఆత్మను నీ దిక్కునకు చూచి ఎత్తుకొనుచున్నాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాకమే. ప్రభు
మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వానిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘన స్థలము లాందున ఇలాకోస మాదన నరుల కాయన దయా. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమజ నగానినో మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమా పచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిదల చేయు నీకు మహినిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఇక కుమార యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏకతి ఉని గోరి పిలమ మొను కనిక రీచము చలగా. లోక పాపమును మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జన కోని కోడి వైపున గోచుండు యేసుమ ప్రార్థన లీచి కనికరించు. పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచు నా
వెప్పుడు ప్రభువు మీతో నుండుగాక ఆత్మతో నుండుగాక. ప్రార్థింతుము. ఓ దేవా, మీరు నిన్ను నమ్మినటువంటి వారందరికీ నీ ప్రాపకుడై ఉన్నారు. మీరు లేకున్నా నేదియు ఫలముగానైనను పరిశుద్ధముగానైనను ఉండనేరదు. మేము అనిత్యమైన వాటిని అనుభవించినను తుదకు నిత్యమైన వాటిని పోగొట్టుకున్నట్లు మీరు మాకు రాజువుగాను మార్గదర్శువుగా ఉండి మా మీద మీ కృపను అత్యధికముగా కుమర్పమని మీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదైక దేవుడి జీవించు పరిపాలించుండు మీ ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రితుము తర్వాతి 3వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగము యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 1-6 వచనములు. ఆ దినమున మీరు అలాగందరూ, యెహోవా, నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకునుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పదము, ఆయన నాకు రక్షణాధారము ఆయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. ఆ దినమున మీరులాగందరూ, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి కీర్తన పరుడి, ఆయన తన మహత్యమును వెల్లడపరచెను. భూమి యందంతటా అది తెలియబడును. సియోను నివాసి, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శక్తుడ దేవా, పవన మచ దేవా, మమోను కనికా రేపము. ఈ దినమునకే ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక పాఠ్యభాగము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనములు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనములు. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిదైన దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావము ఆయనకు కలుగును కాక. ఆమెన్. ఇంతటితో పత్రికా పాఠ్యభాగము ముగియుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున
మనకి ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ పాఠ్య భాగము లూకా స్వార్థ 15వ అధ్యాయము మొదటి 10 వచనములు. ఓ ప్రభువా నీకు మహిమా కలుగును గాక. లూకా స్వార్థ 15వ అధ్యాయము మొదటి 10 వచనములు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సనుగుకొనిరి. అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిల్లో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను నేను. ఇంతటితో స్వార్థ పాఠ్య భాగము ముగియుచున్నది. ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరమును అదే విధముగా నిలబడి ఉండి అపోస్తలుల విశ్వాస ప్రమాణమును మన ప్రమాణముగా మనము ఒప్పుకుందాం. అపోస్తలుల విశ్వాస ప్రమాణము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరొక పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకానికి ఎక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా మనమందరం కలిసి మన హృదయాలను సిద్ధపరచుకోవడానికి గాను దేవుని మహింపరచడానికి గాను 405వ కీర్తన 405వ కీర్తన దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గము అనే పాట పాడుకున్న తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 405వ కీర్తన. దేవుడీన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినో దొడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయమేపు మానందమోగ దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము. పర్వతములు కదలినాని యోర్విమారు పడినను సర్వము ఘోషించును
పొంగుచు నీ సాంద్రము పొంగినను. అభయమే పుడనంద మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుడే తోడుగాగ దేశము వదిలును. అతావు నందు ప్రజలు మిగుల ధాన్యులై వసితురు. అభయమే పుడనంద మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. రాజ్యము కంపించిన భూరాష్ట్రము ఘోషించిన పూజుడో యెహోవా వైరి భూని సంహరించును. అభయమే పుడనంద మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. వీలు విరచునాయన తెగ బలము నరకు నాయన. చేల చెదర చేసిరి పుల నేల ద్రోచు నాయనే. అభయమే పుడనంద మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలమునతో వెనుగులాడ జడియును. నశించి శత్రు గణము దేవు నాజ్ఞ వలన మడియును. అభయమే పుడనంద మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా. ఏటికింక వెరవలయు నేప్డు నాకు బండుగా. అభయమే పుడనంద మానందమోగ దేవుడే నాకాశ్రయము దివ్యమైన దుర్గము. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులైనుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునగాక. ఆమెన్. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, త్రియేక దేవుని నామమున మీ అందరికీ శుభములు కలుగునగాక. దేవుడు మనల్ని ప్రేమించి త్రితుము తరువాతి 3వ ఆదివారములోనికి ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి
ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పోయిన వారం ధ్యానం చేసిన అంశాలను ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే, దేవుని ఉచితమైనటువంటి కృపా ప్రేమలను బట్టి క్రీస్తు ప్రభుల వారితో సహవాసము చేయడానికి ఆహ్వానిస్తూ ఉంటే ఎటువంటి సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధికి చేరవలసి ఉన్నదో అన్నది మనము ధ్యానం చేసుకున్నాం. అదేవిధంగా ఆయన ఆహ్వానం అందుకున్న వారు నెపములు చెప్పడము, సాకులు చెప్పడం ద్వారా ఆయనతో సహవాసాన్ని ఏ విధంగా కోల్పోయారో అన్నది కూడా మనం ధ్యానం చేసుకున్నాం. నిత్యత్వములో మనమందరము నిత్య జీవములో ప్రవేశించడానికి, నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఆయన పంపాడిన సత్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఆలోచన చేస్తే ఈ లోకములో మనం అనేక విషయాలలో అనేకమైన వాటి కొరకు వెతికలాట సాగిస్తూ ఉన్నాం. అలా వెతకడంలో మానవులు తమ గమ్యం తప్పిపోతున్నారు, తమ లక్ష్యము కూడా తప్పిపోతున్నారు అన్నది పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే లోకములో ఉన్నదంతా నేత్రరస, శరీరస, జోగుణమే. అందుకనే చదవబడినటువంటి పత్రికా పాఠ్యభాగాన్ని చూస్తే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 6, 7, 8 వచనాలు మనము ఆలోచన చేసినట్లయితే మీ చింత యావత్తు కూడా ఆయన మీద వెయ్యండి అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. casting all your care upon him for he cares for you. ఆయన నీ గురించి కేర్ తీసుకుంటాడు, ఆయన నీ గురించి చింత కలిగి ఉన్నాడు కనుక మీ చింత యావత్తు కూడా ఆయన మీద వెయ్యండి అన్నది మనం ఇక్కడ చూస్తాం. మానవ ప్రయత్నం అన్నది మన జీవితంలో వ్యర్థంగా మనకు కనిపిస్తుంది. ఎందుకు అంటే దేవుని చిత్తములో ఎప్పుడు ఏది జరగాలని నిర్ణయించబడుతుందో అదే మన జీవితంలో జరుగుతుందన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించేటువంటి ప్రార్థనలో, ప్రభు ప్రార్థనలో నీ చిత్తము వచ్చుగాక అనగా నీ చిత్త ప్రకారము జరుగుగాక అని మనం ప్రార్థిస్తాం. తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతి కింద మిమ్మల్ని హెచ్చించినట్లుగా దీన మనసు కలిగి ఉండడి అనేటువంటి హెచ్చరిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు లోకములో మరి అనేక సంగతుల గురించి మనం చింతిస్తూ మన జీవితంలో వేదన, దుఃఖము, బాధ మనం అనుభవిస్తున్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చింతిస్తూ వేదన, దుఃఖము, బాధ అనుభవిస్తూ వాటి నుండి విడుదల పొందుకోవడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటూ రకరకాల ఆలోచనలు కలిగి ఉంటున్నారు అన్నది ఇక నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే కీర్తనకారుడు 55వ సంకీర్తన 3 నుండి 8 చరణాల్లో నేను చూసినట్లయితే అంటాడే కదా, నేను చింత కాంతుడనై విశ్రాంతి లేక నేను మెలుగుచున్నాను. చింత మానవ జీవితంలో విశ్రాంతి లేకుండా చేస్తూ ఉంది. అందుకనే అక్కడ జాబుగా మాట చూస్తే 55వ సంకీర్తన 22వ చరణంలో చూసినట్లయితే అంటాడు, నీ పన్ను భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును అన్నటువంటి మాట చూస్తాం. అదేవిధంగా యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8, 9 వచనాలు చూస్తున్నట్లయితే నీ తలంపుల వంటివి నా తలంపులు కావు, నీ ఆలోచనల వంటివి నా ఆలోచనలు కావు, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో అటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు నేను నీ కొరకు కలిగి ఉన్నానన్న మాటలు దేవుని వాక్యంలో మనం గమనిస్తాం. కాబట్టి ఆయనే మనల్ని గురించి వెతకడం, ఆయనే మనల్ని కనుగొనడం, మన గురించి చింతించడం అన్నది ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకని మనము నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా ఉండాలన్నది దేవుని వాక్యములో హెచ్చరికగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
దేవుని వాక్యాలలో మనం చూసినప్పుడు అనేకమైనటువంటి సందర్భములలో చింతిస్తున్న వారిని గురించి రాయబడిన మాటలు మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారి పాదముల యొద్ద కూర్చున్నటువంటి మరియ మనకు అక్కడ కనబడుతుంది. మరియ సహోదరి అయినటువంటి మార్త యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చి మరియను తనకు సహాయము చేయమని హెచ్చరించమని ప్రభువును కోరుతూ ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, సార్ నీకు చింత లేదా, నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పు. డూ యూ నాట్ కేర్ దట్ మై సిస్టర్ హ్యాస్ లెఫ్ట్ మీ టు సర్వ్ ఎలోన్? ఆమె నన్ను విడిచిపెట్టిందయ్యా, నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని చెప్పు అని ఆమె కోరుకునే విధానము అన్నది మనం అక్కడికి గమనిస్తాం. అదేవిధంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ధోనిలో శిష్యులతో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాను కలిగింది. తుఫాను రాగా నిద్రిస్తున్నటువంటి క్రీస్తు ప్రభుల వారిని శిష్యులు లేపారు. లేపి వారు అంటున్న మాట, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని వారు ప్రశ్నిస్తున్నటువంటి మాట, నీకు చింత లేదా, డూ యూ నాట్ కేర్ దట్ వీఆర్ పరీషింగ్, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ప్రతి ఒక్కరికి చింతన తీసేటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారిని వారు ప్రశ్నిస్తున్న మాట ఏంటి తెలుసా, నీకు చింత లేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు లోకమంతని గురించి శ్రద్ధ వహించేటువంటి గొప్ప మనసు కలిగి గొప్ప మేలు జరగాలి అనేటువంటి హృదయము ఉన్నదని వారికి తెలియక ప్రభువు వారినే అని అడుగుతున్నారు, నీకు చింత లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలలో కూడా మన సంఘాలలో కూడా గమనించినప్పుడు విశ్వాసులు దేవుని వాగ్దానాల్ని సులభముగా మర్చిపోతూ ఉన్నారు. మర్చిపోయి ఆయన తోడుగా ఉన్నాడని కూడా మర్చిపోయి చాలా విషయాలలో చింతపడడం మనం చూస్తూ ఉన్నాం. చింతపడడం అనేది మనం అక్కడ చూస్తాం. అందుకనే ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 42-41 వచనంలో ప్రభు మార్త యొక్క అనవసరమైన తొందరపాటుని గురించి, చింతన గురించి ఆయన గద్దిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. అవసరమైనది ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యత్వములో నిత్యము జీవించేటువంటి ఆత్మల గురించి, ఆత్మీయ సంగతుల కంటే ఈ లోకంలో 80 సంవత్సరాలు ఉండే శరీరక్కల విషయమే మనం బహుగా చింతపడడం అన్నది ఆయనకు బాధ కలిగించినట్లుగా మనం గమనిస్తాం. అదేవిధంగా 1 పేతురు పత్రికలోనే 5వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు అన్నటువంటి మాట మనం చూస్తాం. ఆయన మన అవిశ్వాసాన్ని చూచి ఆయన చింతిస్తున్నాడు. ఒకవేళ ఈ దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు వాక్యంతో మాట్లాడుతూ నువ్వు అవిశ్వాసగా ఉంటే నీ అవిశ్వాసాన్ని ముంచి ఆయన చింతిస్తున్నాడేమో ఆలోచన చేసుకో. నువ్వు అవిశ్వాసగా ఉండక విశ్వాసగా నువ్వు జీవించు అని ఆయన హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. యేసు ప్రభువును నమ్మనటువంటి ఈ లోకపు జనులు వీటిని గురించి చింతపడతారే కానీ విశ్వాసగా పిలువబడిన నీవు ఏ విషయంలో చింతించకుండా నీ చింత యావత్తు ఆయన మీద వేసి ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీన మనసుకుడే ఉండాలన్నది దేవునికి ఉద్దేశంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూస్తున్నట్లయితే 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం, మీరు దేనిని గురించి చింతపడక ప్రతి విషయంలోనూ ప్రార్థనా పూర్వకముగా మీరు మీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనేటువంటి మాట. మనం దేని విషయంలో చింతించబడక్కర్లేదు, కానీ ప్రతి విషయంలో కూడా మన ప్రార్థన పూర్వకముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నది దేవుని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసినట్లయితే, ఎవరికి శ్రమ, ఎవరికి చింత, ద్రాక్షరంతో పొద్దుపుచ్చు వారికే కదా అనేటువంటి మాటలు మనం గమనిస్తాం. అదేవిధంగా 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6-9 వచనాలు చూసినట్లయితే, సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకముగా ఉంది. కొందరు చిందిస్తారయ్యా ప్రతి విషయంలో. కాబట్టి
దైవభక్తి అన్నది మన జీవితంలో గొప్ప లాభ సాధకముగా ఉన్నది అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాం. 763వ పేజీ యోనా గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనంలో అసూయ వలన చింత విచారము ఎక్కువైపోతాయి అన్నది మనం అక్కడ చూస్తాం. అందుకే యోనా బహు చింతాకాంతుడే అన్నట్లు ఇతరులు మేళ్ళు ఓరవలేని దేవుని సేవకుడిని యోనా దేవునికి కోపానికి గురైనట్లు కూడా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథంలో చూస్తే 3వ అధ్యాయము 16 నుండి 18 వచనాలలో మనం చూస్తాం. వారు రాజు ఆజ్ఞను ధృవీకరించినప్పుడు వారు ఏం చేస్తారు? అగ్నిగుండంలో వారు పడవేయబడమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు వారు అంటున్నారు, నీతిగా జీవిస్తున్నప్పుడు శ్రమలు మన్నోపాయాలు వచ్చినా కూడా, నీతిగా జీవిస్తున్నప్పుడు వారికి శ్రమలు వచ్చాయి, మరణాపాయం వచ్చినా కూడా వారు భయపడలేదు అంటాడే కదా. మేము నశించిపోతున్నాను, మాకు చింత లేదయ్యా, మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ మేము నశించిపోతాం, కానీ నువ్వు పెట్టినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు తప్పవు. కానీ మన చింత యావత్తు మనం భరించే దేవుని మీద వేసి దేవుని మీద ఆధారపడాలన్నది దేవుని వాక్యము ద్వారా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అపోస్తులైన పౌలు గారి జీవితంలో కూడా జరిగిన సంఘటనలు మనం చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 23, 24 వచనాల్లో గమనిస్తే పౌలు జీవితం అన్నది మనకు మాదిరికరముగా మనకు కనిపిస్తూ ఉంది. బంధకాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, నా కొరకు కాచుకుని ఉన్నాయని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చినాడని తెలియను. అయితే దేవుని కృపాశివర్తన గురించి సాక్ష్యం ఇచ్చేటకు నందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవన్నని నా ప్రాణమును నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు అనేటువంటి మాటలు మనం చూస్తాం. పౌలు జీవితం మనకు మాదిరిగా మనకిక్కడ కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో ఈ చింత విచారాలు కూడా మనకు న్యాయంగానే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే కీర్తనకారుడు 38వ సంకీర్తన 18వ చరణాన్ని మనం చూస్తే 38వ సంకీర్తన 18వ చరణాన్ని మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట గమనిస్తే, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచు ఉన్నాను అనేటువంటి మాట మనం చూస్తాం. మనం చేసిన తప్పులు జ్ఞాపకం వచ్చినప్పుడు మనకు చింత కలిగిస్తూ ఉన్నా కూడా మన చింతపడడం కాదు, కానీ దావీదు వలె మన దోషముల విషయంలో విచారపడి ఒప్పుకోవడం మంచిది. దాని కొరకే ఆయన బలిష్టమైన చేతి కిందకు నేను రావాలన్నది దేవుని వాక్యము ద్వారా దేవుని హెచ్చరికగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథకర్త సొలొమోను భక్తుడు అంటాడు 28వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అతిక్రమములు దాచిపెట్టేవాడు వద్దలడే, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును అనేటువంటి మాటలు చూస్తాం. అదేవిధంగా సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10, 11, 12 వచనాలు మనం చూస్తూ ఉంటే, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూసినట్లయితే, శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతకాని వాడు వగుదువు, చావునికే పట్టుబడిన వారిని నువ్వు తప్పించము, నాశనమందు పడుగు జోచున్న వారిని నువ్వు రక్షింపవా, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకుని ఎడల హృదయమును శోధించేవాడు నీ మాటను గ్రహించిన కదా, నేను కనిపెట్టేవాడు దాన్ని ఎరుగున కదా, నరులకు వారి వారి పనులు బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా అనే మాటలు మనం చూస్తాం. కాబట్టి ఇతరుల విషయమై, నశించిపోతున్నటువంటి ఆత్మల విషయమై నేను చింతాభారం కలిగి ఉండాలన్నది దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవి న్యాయముగా మనకు ఉండవలసినటువంటి చింతలు. దేవుని వాక్యములో చూస్తే ఆ నీతిని, రాజ్యాన్ని మొదలు వెతుకుడి, అప్పుడు మీకు అనుగ్రహించబడును అనే మాటలు చూస్తాం. అనగా శారీరకంగా పని చేయడము
అనవసరమని ఏ అనడం లేదు, కానీ ఏది ప్రాముఖ్యమైనదో ఆయన మనకు చూపిస్తూ లోక సంబంధమైనటువంటి పనిలో పడిపోయి ఆత్మ సంబంధమైన విషయాలు జారు విడుచుకోకూడదని పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. నేటి ఆధునిక యుగములో మన పని పట్ల మనం పడిపోయి దేవుణ్ణి ప్రార్థించలేనటువంటి పరిస్థితికి మనం దిగజారిపోతున్నామేమో ఆలోచన చేసుకోవాలి. మన సమయాన్ని దేవునికి కేటాయించలేకపోతున్నామేమో ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం చదవడానికి, ఆరాధించడానికి సమయము కేటాయించలేకపోతున్నామేమో ఆలోచన చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన జీవితం కొరకు మన సమయాన్ని దేవునికి ఇవ్వాలన్నది దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. బలిష్టమైన చేతి కింద మీరు దీన మనసుకులై ఉండి నిబ్బరమైన బుద్ధి కలవారి మెలకుగా ఉండాలి. అది క్రైస్తవుని యొక్క విధి అన్నది నేను మీకు తెలియజేస్తాను. ఎందుకు అంటే ఆయనను మనను స్థిరముగా, సంపూర్ణులుగా, బలవంతులుగా, పరిపూర్ణులుగా ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గల వారి మెలకువగా ఉండమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మింగుదురా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. కాబట్టి విశ్వాసమందు మీరు స్థిరులుగా ఉండండి, వారిని ఎదిరించండి అనేటువంటి హెచ్చరిక మనకు కనబడుతూ ఉంది. అసలు అపవాది ఎవడు అనేటువంటి ఆలోచన మనకు కలగవచ్చు. అపవాది ఎవడు, వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో ఆలోచన చేసుకుంటూ ఉంటే యెషయా గ్రంథం 28వ అధ్యాయము 11 నుండి 14 వచనంలో చూసినట్లయితే అపవాది మొదటి ప్రధాన దూతగా మనకు కనబడుతూ ఉంది. అపవాది యొక్క గుణ లక్షణాలు దైవ గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అబద్ధికుల జనకుడిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూస్తే నేరం మోపేవాడిగా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే మోసపుచ్చేవాడిగా, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ యుగ సంబంధమైన దేవతగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో వాయుమండలాధిపతిగా, మొదటి దశలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో శోధకుడిగా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో దుష్టుడిగా, మరి యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16-17 వచనాలలో అపవాది పడిపోయిన దేవదూతగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ అపవాది గురి ఏంటి అని మనం ఆలోచన చేస్తే వాడి గురి ఏం తెలుసా? సంఘాన్ని పాడు చేయడం. రెండవది దేవుని సేవకులని పాడు చేయడం. మూడవది దేవుని బిడ్డలను వాడు పాడు చేయడము అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వాడు ఈ విధంగా పాడు చేస్తాడండి అని మనం ఆలోచన చేస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయం 10 నుండి 12 వచనాలలో సంఘాలలో వాడు భేదాలకు చేస్తాడు. సంఘం యొక్క సాక్ష్య జీవితాన్ని వాడు పాడు చేస్తాడు. సంఘం యొక్క పని, సువార్త సంబంధమైన కార్యాలను వాడు అడ్డగిస్తాడు. దేవుని సేవకులను కూడా వాడు ఏ విధంగా పాడు చేస్తాడో మనం ఆలోచన చేస్తే దేవుని సేవకులను అధైర్యపరుస్తాడు. ధైర్యంగా వాక్యాన్ని బోధించకుండా వారిని అధైర్యపరుస్తాడన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా వంటి గొప్ప భక్తుడినే ఆయన అధైర్యపరిచాడు. మరణాపేక్ష గల వాడే ఆయన పారిపోయాడు, గుహలో దాక్కున్నాడు అన్నది మనం చూస్తాం. అధైర్యపరచుట, ఆత్మల రక్షణగా బదులుగా వివిధ రకములైన పనులను కల్పించి సమయాన్ని వృధా చేయటము, దేవుని బిడ్డలను వాడు పాడు చేయట వాడి గురి అన్నది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని చింతనకు అవిధేయత చూపించడానికి అనేకమైన కారకులైన సాకులు, కారణాలు చూపడం ద్వారా బాప్తిసం కానీ ప్రభుల తెలుపు సంస్కరణ కూడా వాడు వాయిదా వేయిస్తాడు అన్నది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దశమ భాగాలు ఇవ్వనీయకుండా వాడు అడిగిస్తాడు. మలకి గ్రంథం చూస్తే 3వ అధ్యాయం 8-10 వచనాలు చూసినట్లయితే మీ దశమ భాగాల నుంచి మీరు శోధించండి అయ్యా, నేను ఆకాశ వాక్యం లేపి నేను పట్టజాలినటువంటి దీవెనలు నేను మీ మీద కుమ్మరిస్తానన్న వాక్యం ఉంది. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోకుండా దశమ భాగాలు తీయలేకుండా వాడు మన అడిగిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేయాలి. రక్షణ, పాప విముక్తికి గురించి సమస్యలు కలుగు చేయడము వాడి పని అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే దేవుడు ఎందుకు
మన ఆత్మీయ క్షేమాభివృద్ధిని పాడు చేసేటువంటి అపవాదిని పెట్టాడు అనేటువంటి ఆలోచన కూడా మనకు కలుగుతుంది. ఆ అపవాది లేకపోతే మనకి సమస్యలు లేవు కదా అనే ఆలోచన కూడా మన జీవితంలో కలుగుతుంది. కానీ ఆత్మ క్షమాభివృద్ధి కొరకు శత్రువు అవసరం. శత్రువు లేకపోతే పోరాటం లేదు మన జీవితంలో, పోరాటం లేకపోతే విజయం లేదు, విజయం లేకపోతే మన జీవితంలో కిరీటం లేదు అన్నది నేను మీకు తెలియజేస్తాను. కనుక మనము గర్జించు సింహమైన అపవాదితో పోరాడడానికి మెలకువగా ఉండాలి అనేటువంటి హెచ్చరిక మనకి ఇవ్వబడింది. చాలామందికి అపవాదితో పోరాటము ఎందుకు ఉండదు అంటే అపవాది షరతులకు వారు లోబడిపోతారు కాబట్టి. దేవుని వాక్యాలు చూస్తే యోగ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసినట్టయితే అపవాదిని ఎదిరించండి, వాడు మీ ఇద్దరిని పారిపోతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే మనం చూస్తాం అపవాదికి చోటు ఇక్కడి తలంపులలో, మన అలవాటుల్లో, మన కుటుంబ జీవితాల్లో అపవాదికి చోటు ఇవ్వకుండా మనం జాగ్రత్త పడాలన్నది దేవుని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత అన్నది మనము గ్రహిస్తాం. కాబట్టి దేవుని వాక్యాన్ని వినాలి. యోహాను సువార్త 5:24 ప్రకారము దేవుని వాక్యాన్ని వినాలి. అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 37వ వచనం ప్రకారము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9 ప్రకారము పాపం విషయమే మనం పశ్చాత్తాపపడాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 ప్రకారము ఆయన చిత్తానికి మనము లోపడాలి. అప్పుడే గర్జించే సింహమైనటువంటి అపవాది క్రియల నుండి మనం తప్పించబడగలం. అప్పుడే మన జీవితంలో మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది మన నిత్య జీవాన్ని మనం పొందుకోగలం అన్నది దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. చదవబడేటువంటి స్వార్థ పాఠ్య భాగాన్ని చూసినట్లయితే లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 10 వచనాలు మనం చదువుకున్నాం. పరలోకమందు కలుగు సంతోషాన్ని గురించి యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానం అన్నది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. 7వ వచనములో పాపి విషయమై పరలోకమందు కలుగు సంతోషము అన్నది ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా 10వ వచనంలో పాపి విషయమై దేవుని దూతల ఎదుట కలుగు సంతోషము మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యక్తిగతంగా నా విషయమై పరలోకమందు సంతోషము కలుగుతూ ఉందా అని మనం ప్రశ్నించుకోవాలి. వ్యక్తిగతంగా నా విషయమై దూతల ఎదుట విచారము కలిగిస్తూ ఉన్నామా అని పరిశీలించుకోవడానికి ఈ దైవ వాక్య భాగ్యము అత్యవసరం అన్నది నేను మీకు తెలియజేస్తున్నాను. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు మనకు కనపడతాయి. ఈ మొదటిది తప్పిపోయిన గొర్రె ఉపమానం మనం చూస్తాం. రెండవది పడిపోయిన నాణెం యొక్క ఉపమానాన్ని మనం చూస్తాం. మూడవది తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానాన్ని మనం గమనిస్తాం. ఈ 3 ఉపమానాలలో తప్పిపోయిన గొర్రె కాపరిని విడిచి కాపరత్వాన్ని విడిచి పడిపోయింది అన్నది మనం గ్రహించగలం. ఈ ఉపమానాల్లో తప్పిపోయిన గొర్రె ఏం చేసిందంట? కాపరిని విడిచి కాపరత్వాన్ని విడిచి పడిపోయింది అన్నది ఇక్కడ మనం గ్రహించాలి. పచ్చదనాన్ని ఆశించేటువంటి నైత్యం, దాని స్వభావం అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది పడిపోయినటువంటి నాణెముల గురించి ఆలోచన చేస్తే ఈ నాణెం అన్నది జీవము ప్రాణము లేనిదిగా మనము గ్రహించాలి. అయితే దీని గురించి మనం ఆలోచన చేస్తే కానాను దేశములో పెండికి ఈ 10 వెండి నాణాలతో చేసిన దండ పెండి కుమార్తెకి ఇస్తారు అన్నది చరిత్రలో మనం చూస్తాం. పెండి ఉంగరానికి ఉన్నంత ప్రాముఖ్యత ఈ దండకు ఉంటుంది కనుక అజాగ్రత్త వల్ల అది పడిపోయింది అన్నది ఇక్కడ మనం గమనిస్తాం. మూడవది తప్పిపోయిన కుమారుని విషయంలో తండ్రి కన్నా తానే ప్రయోజకుడు అనేటువంటి భావము కలిగి ఊహలతో పతనమై తనకు తానుగా బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని ఎదుర్కొంటూ వచ్చాడు అన్నది కూడా మనం ఇక్కడ చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రెను నాణాన్ని
యజమాను వెతుక్కుంటూ వెళ్ళి కనుగొని స్వాధీనం చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. యెషయా గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనములో మన మాటలు గమనిస్తే, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతికిన ఎలా నాకు సంతోషము అనేటువంటి మాటలు చూస్తాం. అందుకే ఈ ఉపమానానికి దేవుని అనంతమైన ప్రేమ అని మనం పేరు పెట్టవచ్చు. లూకా సువార్త మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 10వ వచనంలో మాటలు గమనిస్తే, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి ఈ మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, ఏ ఒక్కరు నశించుట పరలోకముందున్న మీ తండ్రి చిత్తము కాదు అనేటువంటి మాటలు కూడా మనం గమనిస్తాం. అందువలనే తనతో ఉన్నటువంటి ఆ 99 గొర్రెలను కంటే తనను విడిచి పతనమైనటువంటి ఆ గొర్రె ఎడల మమకారము, అభిమానము, ఆప్యాయత మిండు అని క్రీస్తు ప్రభువు వారు తన మాటల ద్వారా ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నారు. పాప ఎడల ప్రధాన కాపరైన యేసుక్రీస్తు ప్రభువు వారు మరి అనంతమైన ప్రేమ, కృప ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. తప్పిపోయిన దాని కొరకు మరి తాను ప్రయాసపడుతూ అది ఎంత జిగదారిపోయిందో, కాపరి కూడా అంతగా స్థానాన్ని విడిచి తప్పిపోయిన గొర్రె స్థానానికి తను దిగకపోతే తను దక్కించుకోలేడు కనుక తాను కూడా ఆ స్థితికి వచ్చి, అందుకని నశించిపోతున్న మానవుడు నశించిపోకుండా ఉండడానికి పరలోకము విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకునేది, కానీ దాసునిగా రిక్తనిగా చేసుకుని శిలువ మరణం పొందడానికి మన స్థాయికి మన స్వరూపాన్ని, మానవ స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు అన్నది మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి గొర్రె కృషి కంటే కాపరి స్వయం కృషి అన్నది ఎక్కువగా మనకిక్కడ కనిపిస్తూ ఉంది. తప్పిపోయిన దానిని శిక్షించడం, దూషించడానికి బదులుగా ఆయన మోసుకుంటూ తీసుకొని వస్తూ సంతోషిస్తూ ఉన్నాడు అన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్న ఒక పాట ఉంది. పరలోకం నుండి దిగి వచ్చిన యేసు శిలువ మరణం పొంది మనకు మార్గము తెరచను. ఆ రక్షణ యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు అనుగ్రహించబడినది అన్నది నేను మీకు జ్ఞాపకం. నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చేందుకు అంటే మనకు నిత్య జీవ వాగ్దానము యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, అజాగ్రత్త వలన పోగొట్టుకున్న నాణెము దొరికినప్పుడు ఆ స్త్రీ సంతోషించింది అని మాటలు చూస్తాం. తప్పిపోయిన ఆత్మను వెదక పట్టుకోవాల్సిన బాధ్యత మనందరికీ కూడా దేవుడిచ్చాడన్నది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేడు సమాజంలో తల్లిదండ్రులు అవిధేయత వలన బిడ్డలు ఎందరో విశ్వాసం నుండి జారిపోతూ ఉన్నారు. సంఘ కాపరి అజాగ్రత్త వలన సంఘ సభ్యులు విశ్వాసం నుండి దిగజారిపోతూ ఉన్నారు అన్నది కూడా నేను మీకు జ్ఞాపకం కనుకనే దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తూ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు, శిలువ మరణం పొందాడు, రక్షణ కార్యం చేశాడు. తప్పిపోయిన మన కొరకు యేసు రక్షకుడిగా వచ్చాడని మనం గ్రహించాలి. మన జీవితంలో ఏ శోధన, బాధ, శ్రమ అయినా మనం చింతించకుండా తగిన సమయం అందు హెచ్చించినట్లు ఆయన బలిష్ఠికమైన చేతి కింద దీన మనసుకులే ఉండి ఆయన మన గురించి చింతిస్తూ ఉండగా మన చింత యావత్తు మనం ఆయన వేద్దాం. అపవాది గర్జించడం వలె ఎవరి మింగదనాన్ని వెతుకుతూ ఉన్నాడు. విశ్వాసం మన స్థిరులుగా ఉందాం. నిబరమైన బుద్ధి కలిగిన వారంగా మనం మెలకుగా ఉండి వాడిని ఎదుర్కొందాం. ఆ విధంగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృపను మనకు అనుగ్రహించిన కాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, స్వరూపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవా, మీకు వేలది స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ బంగారు పాదాల చెంత చేరి నేను ప్రార్థిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి. ఏ విషయంలో కూడా మీరు చింతించద్దు, కానీ నిబ్బరమైన బుద్ధి గలవారే, దీన మనసుకలే మీరు ఉండండి అని మీరు సెలవిచ్చారు ప్రభా. మేము దీనత్వాన్ని మేము కనపరుచుకుంటూ
నీ బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండి మా చింత యావత్తు నీ మీద వేసి దేవప్రభా నీ మీద ఆధారపడి మేము జీవించే అనుభవం మాకు దయచేయండి. నాయన ప్రభా ఏ విషయంలో కూడా మేము చింతించకుండా నాయన ప్రభా మా కొరకు చింత కలిగి నాయన ప్రభా ఏ మానవుడు నశించిపోకుండా ఉండడానికి పరలోకపు విడిచిపెట్టకుండా భాగ్యం అందించుకున్నది కానీ దాస్తులుగా రీతిలుగా చేసుకుని మా కొరకు సిలువ మనం పొందినటువంటి యేసు మీ ద్వారా మాకు అనుగ్రహించిన రక్షణ ద్వారా మాకు అనుగ్రహించిన విమోచన ద్వారా నాయన ప్రభా మాకు ఇచ్చినటువంటి ఆ నిత్య జీవ వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా సంఘమును దీవించండి. సంఘంలో వృద్ధులు, యవనస్తులు, బాలితులు, గర్భిస్తులు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉన్నారు. వారందరి పేరు పేరు దీవించండి. విడుదలకు కావాల్సిన మంచి ఆరోగ్యము, ఆయుష్కాలము మీరు అనుగ్రహించమని బతిమాలు వేడుకుంటున్నాను. ఉద్యోగస్తుల వారాశిస ప్రమోషన్, ట్రాన్స్ఫర్, ప్లేస్మెంట్స్ పొందుకోవడానికి కృప దయచేయమని బతిమాలు వేడుకుంటున్నాను. గుర్తుపల్లి వ్యాపారాలు చేసిన బిడ్డలు వారి వ్యాపారాలు వృత్తిపడిన లాభకరంగా మేలకరంగా దయచేయండి. అదేవిధంగా విదేశాల్లో దూర ప్రాంతాల బిడ్డలను మీరు సంరక్షించండి, కాపుదలు ఇవ్వండి. వారు ఆశిస్తున్న వీసాలు రావడానికి, వారిస్తున్న ఉద్యోగాలు రావడానికి మీరు సహాయం దయచేయండి. నీ కాపుదల భద్రత ఉంచమని బతిమాలు వేడుకుంటున్నాను. నేను ప్రభా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, నర్సింగ్, పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులు చేస్తున్న బిడ్డలు నాన్న ప్రభానికి ఇచ్చిన విజయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారు ఆశిస్తున్నటువంటి సీట్లు వారు పొందుకోవడానికి, చక్కని జీవితంలో వారు స్థిరపడడానికి కృప దయచేయండి. నాన్న అదేవిధంగా ప్రభా వివాహ జీవితంలో ప్రవేశించి ఆశిస్తున్న బిడ్డలు ఉన్నారు. దేవా వారి సాటి సాయం చూపించండి. వారు ఏ విషయంలో నాన్న నీ మీద ఆధారపడి నీ సన్నిధిలో మొరపెడుతున్నారో చక్కని సహాయం వారికి దయచేయమని అడుగుతున్నాను. కుటుంబ జీవితంలో ప్రవేశించిన బిడ్డలు దీవించండి. భార్యాభర్తల మధ్య సమాధానం, శాంతి, ప్రేమ, ఐక్యత దయచేయండి. నాన్న ప్రభయాక మన శాఖాత్మక వారు ప్రార్థించుకుంటూ మీకు సాక్షిగా జీవించాలని కృప దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. గర్భఫలమైన దీవులకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు. గర్భాల తెరవని ప్రభ, గర్భఫలం ఇచ్చే బహుమానం కనుక ఆ బహుమానం పొందుకున్న కృప దయచేయండి. గర్భిణీ స్త్రీలు దీవించండి. ప్రసూతులను చక్కని సుఖాన్ని ప్రసూతం పొందుకొని చక్కని ఆరోగ్యం బిడ్డలు పొందుకున్న కృప దయచేయండి. పాలింతలు దీవించండి. బిడ్డల పెంచిన శక్తిని ఓపిక దయచేయడం వరకు కోల్పోయిన ఆరోగ్యాన్ని కూడా తిరిగి పొందుకోవడానికి మీ కృప ప్రసాదింపజేయమని బతిమాలు వేడుకుంటున్నాను. ఇదే సమయంలో ఎవరైతే బలహీనతలు ఉన్నారో నాన్న ప్రభా ప్రతి ఒక్క బిడ్డని పాసన ప్రార్థిస్తున్న ప్రతి బలహీనతల జీవములేసన్న గద్దిస్తున్నాను. విడుదల దయచేయండి. దానిని గాయపడిన హస్తంలో వారి మీద ఉంచండి. విడుదల దయచేయండి. సంపూర్ణ స్వస్థ ఆరోగ్యం పొందుకొని నిశ్చయించడానికి కృప దయచేయండి. నాన్న ప్రభా దూర ప్రాంతాల్లో బిడ్డల కాపుదల భద్రత దయచేయండి. నాన్న ప్రభా తండ్రి అదేవిధంగా ప్రభా న్యాయం కొరకు పోరాడే బిడ్డలకు న్యాయం దయచేయండి. నాన్న ప్రభా తండ్రి న్యాయంగా రావాల్సింది ప్రతిదీ వారు పొందుకోవడానికి కృప దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను. ఆర్థిక పదులు విడుదల దయచేయండి. అప్పులు పదులు విడుదల దయచేయండి. కోటి సంస్థలు విడుదల దయచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. మరి ప్రభా ఈ వారంలో నూతన సంవత్సరం దాయకలను పొందిన బిడ్డల బట్టి నీకు వందనాలు. అదేవిధంగా దాంపత్యుతుల మరొక సంవత్సరం అడుగుపెట్టిన బిడ్డల బట్టి వందనాలు. వారిని ఆశీర్వదించి నీ పనులకు వాటిని దేవుళ్ళకు మరపచేయమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. దశమ భాగాలతో స్వేచ్ఛాత్మలతో బిడ్డలు వచ్చారు. వారి కానుకల మీద దీవించండి. ఈ పరిచయంలో వాడుకోండి. నీ పనులకు వాకిలిపి మీరు నేను ఆశీర్వాదం వారి మీద కుమరపచేయండి. నానా ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ బారిన ఎంత బాధపడుతున్న పరిస్థితి ఉంది. నానా ప్రభాతాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ భయంకరమైన ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించమని ప్రతిమాలు వేడుకుంటున్నాను. అయా క్షమించు ప్రభా, ప్రజలను క్షమించు ప్రభా. నాన్న ప్రభా మేము చేతులు సాయంకాలం నైవేద్యం దృష్టికి అంగీకారంగా ఉంటుంది కనుక నాన్న మనం ప్రార్థిస్తే ఆ ఉగ్రతను తప్పిస్తూ ఉన్నాం కనుక అయా ప్రజలందరూ ప్రార్థిస్తున్నారు. నువ్వు తప్ప మాకు ఆధారం లేదు ప్రభా, నువ్వే మా రక్షణ ఆధారము. కాబట్టి నాన్న ప్రభా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉగ్రతను తప్పించి ప్రపంచాన్ని సమాధానపరచండి ప్రభా. ప్రపంచంలో శాంతి దయచేయండి ప్రభా. నువ్వు నిజమైన దేవుడు మేము తెలుసుకుని నిన్ను స్తుతించడానికి కృప దయచేయమని కూడా నేను బతిమాలు వేడుకుంటున్నాను ప్రభా. అనేక మంది వ్యాధిగ్రస్తులుగా మరి గృహాలలో హోమ్ క్వారంటైన్లో ఉన్నారు. 100 మంది హాస్పిటల్లో ఉన్నారు. అయ్యా వారిని ముట్టండి. వారు సంపూర్ణమైన స్వస్థ ఆరోగ్యం దయచేయండి. దేశీయుల మీద కచ్చి రక్తంతో వారిని కడిగి మన శుద్ధీకరణ చేయమని బతిమాలు వేడుకుంటున్నాను. సాయం పరిచయం చేస్తున్నటువంటి వైద్య బృందాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న ప్రభా అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న ప్రభా ప్రభుత్వాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని నేను బతిమాలు వేడుకుంటున్నాను. ఏల్సి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా.
సంఘాలు ఆత్మీయంగా బలపడడానికి నీ కృప దయచే నాయకులను అధికారులను మీరు జ్ఞాపకం చేసుకొని నీ పరిశుద్ధాత్మ జ్ఞానం ద్వారా సంఘాలను ఆత్మీయంగా నడిపించడానికి శక్తిని దయచేయండి. నీ సేవకులు దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘ పెద్దలను, స్త్రీల సమాజాలు, యూతులు, సండే స్కూల్ మీరు జ్ఞాపకం చేసుకోమని నేను బతుమాలు వేడుకుంటున్నాను. మా దేశ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత న్యాయాధిపతిని జ్ఞాపకం చేసుకోండి. న్యాయమైన పరిపాలన దేశానికి అందించడానికి కృప దయచేయండి. సంతోషము, సమాధానము, శాంతి మాకు అనుగ్రహించండి. ఇంకా బిడ్డలు ఏ విషయాల్లో మొరపెడుతూ దేని కొరకు కనిపెడుతున్నారు దేవాన్ని పనులకు వాకిలిపి నీ మెండైన దీవెనలు పని మీద కొమ్మరపరిచేయండి. నీ దేశకు నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా ప్రయత్నాల్లో నేను చెప్పబట్టిన ప్రతి ప్రార్థనకు నా జవాబు అనుగ్రహించి మీరు మహిమకంత ప్రోమ పొందవస్తాను. చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి నీ దీవులతో సమాధానం మాకు సెలవిపించి వస్తాను. యేసు పరిశుద్ధ రమణ విగ్రహ మాలి పెడుతూ కొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకం ముందన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన కాక, నీ రాజ్యం వచ్చు కాక, నీ చిత్తము పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరనే కాక, మన దిన ఆహారాన్ని మాకు దయచేయము. మనలో ప్రార్థన చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం ప్రార్థన క్షమించము. శోధన దగ్గర తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవు నావు తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి కాపాడనే కాక, ప్రభుని తన సన్నిధి ప్రకాశింపజేసిన కరుణించిన కాక, ప్రభు నీ మీద తన సన్నిధి కాంతింపజేసి నీకు సమాధానము కలుగు చేయను కాక. ఆమేన్. 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 కతమము నో దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వాతనిచ్చి మమ్మును పోషించుము. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరిక స్తోత్రము చెల్లింతుము. ఆమేన్. అందరికీ వందనాలు. మరి వారములో బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న వారికి, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వారికి సంఘము నుండి శుభాకాంక్షలు నేను మీకు అందిస్తూ ఉన్నాను. ప్రార్థన చేయండి. మరి పోయిన ఆదివారం ఆరాధన మనం ప్రారంభం చేసాం. కొంతమంది వచ్చారు, చక్కగా ఆరాధన జరిగింది. అదేవిధంగా శుక్రవారం కూడా ఆరాధన మనం జరుపుకోగలిగాం. మరి ఈరోజు యథావిధిగా ఆరాధన జరుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడా జరుగుతుంది. గమనించండి, ఉదయం ఆరాధన 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడిక 6:30 గంటలకు ప్రారంభమవుతుంది. 1 గంట సమయం మనం దేవుని సన్నిధిలో ఆరాధన జరుపుకుంటాం. కాబట్టి గమనించమని మనవి చేస్తున్నాను. మరి వచ్చే ఆదివారం మన ప్రభురాత్రి సంస్కారము ఆరాధనగా మనము ఆచరిస్తాం. కాబట్టి సిద్ధపడి రావాలని కూడా మీకు మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.